జీఎస్టీపీలో జగన్ హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్పి రాజ్యసభలో సుబ్బారెడ్డికి సమాధానం చెప్పినటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైలైట్ చేసుకుంటాడు. అబ్బెబ్బే రాజ్యసభలో ఇచ్చిన దాంట్లో ఆర్బీఐ గణాంకాల ప్రకారం అప్పుడు నాశనమైందని చెప్పి ఈనాడు ప్రొజెక్ట్ చేస్తుంది. బియ్యం 82,34,700 పంటల ఉత్పత్తి చంద్రబాబు హయాంలో ఉంటే జగన్ టైంలో 73,42,000 ఉంది. పప్పు ధాన్యాలు 7,39,600 చంద్రబాబు టైంలో ఉంటే జగన్ హయాంలో 8,23,600 ఉంది. అంటే ఇక్కడ పెరిగింది. మొత్తం ఆహార ధాన్యాలు 1,08,38,800 ఒక్కోటి 8,38,800 చంద్రబాబు టైంలో ఉంటే ఒక్కోటి 4,12,600 ఉంది జగన్ హయాంలో. నూరు గింజలు 5,04,400 చంద్రబాబు టైంలో ఉంటే 3,79,200 జగన్ టైంలో ఉంది. పత్తి బేళ్లు 14,91,000 చంద్రబాబు హయాంలో ఉంటే 7,37,000 జగన్ హయాంలో ఉంది. చెరకు 80,94,600 చంద్రబాబు టైంలో ఉంటే 22,13,900 జగన్ హయాంలో ఉంది. పళ్ళు ఒక్కోటి 69,95,700 చంద్రబాబు టైంలో ఉంటే జగన్ టైంలో ఒక్కోటి 77,80,900 ఉంది. అంటే ఇక్కడ దీంట్లో కూడా కొంచెం జగన్కి ఎక్కువ ఉన్నట్టు. కూరగాయలు 75,59,500 జగన్ టైంలో ఉంటే 23-24 నాటికి 63,46,900 అంటే కొంచెం తగ్గింది అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ ఇది ఆర్బీఐ గణాంకాల ప్రకారం వెల్లడైంది అన్నటువంటి పాయింట్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయం వెల్లడైంది అన్నటువంటి దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. జీఎస్టీపీ కూడా వృద్ధి నేల చూపు అని. మరి పార్లమెంట్లో ప్రభుత్వం ఇచ్చింది, మోడీ ప్రభుత్వం ఇచ్చింది తప్ప, ఈనాడు ఇచ్చింది తప్ప అన్నటువంటిది తేలాల్సింది ఎవరంటే మేధావులు. ఇప్పుడు ఆ మేధావులను ఎవరు నమ్మట్లేదు, లేదా మేధావులకి ఓపిక తీరిక లేదు తటస్థంగా చెప్పడానికి. కాబట్టి ఇది నిజాలు ఎవరి పార్టీకి అనుకూలంగా వాళ్ళకు ఉంటాయి.